సుధీర్ తన అమ్మ కోరికని తీర్చడానికి నాన్నయ్య మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ చుడికాని సుధీర్ along with his team. ఏకాంత సేవ ఏంటే చాలా అందంగా ఉన్నావు, చాలా క్లారిటీగా ఉన్నావు, చాలా క్లియర్ గా ఉన్నావు. సెటప్ బాక్స్ పెట్టించారు కదా, ఇప్పుడు అందరు అందంగానే కనబడతారు. చూసారు కదా, ముడతలో ఉన్న మొహమైన క్లారిటీ కనిపించాలంటే మీరు కూడా సెటప్ బాక్స్ పెట్టించుకోండి. కప్పు టీ పట్రా. ఓకే, పెళ్ళే సంవత్సరం అయింది, ఇంకా టీ పెట్టడం రాలేదా నీకు? పెళ్ళే సంవత్సరం అయింది, పిల్లలు కట్టడానికి వచ్చారా నీకు? హలో హలో, ఎవరండి? నేను రా అమ్మని. అమెరికా అమ్మ నువ్వా? అంటే నీకు ఇండియాలో కూడా అమ్ముందా? నీ ఇండియా వచ్చేస్తున్నాను. అవునమ్మా. నా మనవాడిని చూడడానికి. మనవడా మనవరాలా? 5 సంవత్సరాల క్రితం అమ్మ వస్తుంది. ఏం చెప్పాలి? అమ్మా మనోడమ్మా. అమ్మ వస్తుంది లక్ష్మి. దేనికి వస్తుంది? అంటే నా కొడుకుని చూడడానికి వస్తుంది. నీ కొడుక? నాకు పిల్లలే పుట్టలేదు. నీ ఎక్కడరా నీ కొడుకు? అదే కొడుకు అని చెప్పి అబద్ధం చెప్పా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? దాన్ని నిజం చేద్దాం అనుకుంటున్నాం. దాన్ని నిజం చేద్దాం. ఓకే, మహేష్ బాబు ఆల్రెడీ చేస్తే నిజం. పెదవే పలికిన మాట తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అమ్మా ఏం కావాలి నీకు? 1 రూపాయి. 10 రూపాయలు కూడా వెళ్ళిపోయి నుంచి. అమ్మా ఓ పని చేద్దాం, బాబును దత్తత తీసుకుందామా? బాబుని దత్తత తీసుకుందా? నైస్ ఐడియా. ఇప్పుడు మనకి చిన్నపిల్లాడు దత్తత అంటే అదిగో. ఇందాకేం అడిగావు? 1 రూపాయి అడిగాను. నీకు 10,000 ఇస్తా. అడుక్కుందాను కూడా 10,000 అంటున్నా. దరిద్ర మొక్క వేసుకొని దానికోసం కదా 10,000 అడిగింది. నాకు పిల్లలు లేరు. పిల్లలేనని చెప్పకూడదు, నాకు మ్యాటర్ లేదని చెప్పాలి. అది కరెక్ట్ పాయింట్ చెప్పినావు. నాకు మీ కొడుకుని రెంట్కి ఇస్తే ఒక 2 days ఇచ్చేస్తా. గంట కోరకనే ఇవ్వను కదా. నీకు 10,000 ఇస్తా. పర్లేదు, 20,000 చేసుకోద్దాన్ని. సరే 20,000. చాలా చీప్. ఓకే, నిమిషానికి ఏంటే అంత కాస్ట్ చెప్పింది అప్పుడే? సరే సరే 20,000 తీసుకో. నాన్న చిట్టి ఇలా రా నాన్న. పెరునాన్న బుజ్జి చిట్టి కాదు, ఆడొచ్చుటి గాలిచ్చు తీరు. చుట్టిగాలి సుధీరా? అవును, లైట్ గా సేమ్ పోలుకున్నా. ఎంత ముందు చుట్టిగాలి సుధీర్ ఎప్పుడే కలిసాడా? అవన్నీ ఇప్పుడు ఎందుకు? సేమ్ చుట్టిగాలి సుధీర్ కళ్ళు, ముక్కు, పన్ను మీద పన్ను. అవునా? సేమ్ పొట్ట. చుట్టిగాలి సుధీర్ ఎప్పుడు కలిసాడు నిన్ను? అంటే అది జోబుల చెక్ పోస్ట్ దగ్గర నేను అడుకుంటా అంటే 12 గంటలకి వచ్చాడు. వచ్చి రూపాయి ధర్మం చేయండి అంటే ఇదిగో ఈయన ధర్మం చేసాడు. ఎత్తుకెత్తుకొద్దు, అమ్మాయి వచ్చేస్తే త్వరగా టైం పడుతుంది. దా నాన్న, దా దా దా, బొమ్మలు ఆడిస్తుందా? నా కొడుకుని పట్టుకుని అలా అంటున్నావు, వాడు ఎవడనుకున్నావు? తుట్టుగాలి కొడుకు. ఏం చేయాలి ఇప్పుడు? ఓ పని చేద్దాం. ఏంటి? నా క్యారెక్టర్ దాన్ని ఏమను. ద్రోహం చేయలేనే. నేను అన్నది దీంట్లోనే, దాంట్లో కాదు. ఏంటి అంటే ఇందాక ఎంత ఇచ్చాను? 10,000 ఇచ్చాను కదా. అవును, ఇంకో 10,000 ఇస్తాను. నువ్వు నా వైఫ్ కి యాడ్ చేయాలి. వైఫ్ కన్నా మా చుట్టుగాళ్ళు చుద్దీరేమని అనుకుంటాడేమో నాన్న. ఆ చుట్టిగాళ్ళు చుద్దీరేమనుకోకుండా నేను చూసుకుంటాను. సరే, అమ్మ వస్తుంది, కొంచెం జాతి ఆడించా పక్కన. సరే. Alegra, 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 alegra.
ఎలా ఉన్నావమ్మా? నిన్ను పక్కన పెట్టాను మనవేడి నీ మనడు అక్కడ ఉన్నాడు. ఊరక ఏంటలగా పసికందుని పట్టుకుని ఆడు పసికందులో కసికందులో ఉన్నాడు. ఎంత ముద్దుగా ఉన్నాడు. ఒరే రాంప్రసాద్ అచ్చం మీ నాన్న పోలికే. మా నాన్న ఇప్పుడు వచ్చాను ఇద్దరికి. ఏం మీ నాన్న పేరు చుట్టిగా లిచ్చుతీరా? అవును ఇంత కూడలేది కోడలు ఇదో ఇవిడే. స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనమాట. లేదా ఇప్పుడు జూబ్లీ చెక్ పద్ధతి నచ్చా చుట్టిగా లిచ్చు తీరుతా లేదమ్మా ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో అందులో బెగ్గర గడపలు ఇద్దరు కోడలు నీ మనోడు. ఓహో అమ్మా ఇటు చూడు ఒకసారి. అచ్చం మహాలక్ష్మిలో ఉంది తెలుసా? మహాలక్ష్మి టెంపుల్ దగ్గర కూడా అడుక్కుంటాను. ఇంతకు మీ ఊరేది మరి? మా ఊరంటే పొద్దున్న జూబ్లీ చెక్ పోస్ట్, తర్వాత మధ్యాహ్నం పంజాగుట్ట, సాయంత్రం నెక్లెస్ రోడ్డు. చెక్ పోస్ట్ పంజాగుట్ట నెక్లెస్ రోడ్ ఏంట్రా? అంటే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. చెక్ పోస్ట్ దగ్గర పెద్దమ్మ, పంజాగుట్టలో పిన్ని, అక్కడ వచ్చి అందరు. అమ్మా అంటే పెద్ద ఫ్యామిలీ అన్నమాట. మామూలు ఫ్యామిలీ కాదు, అందరం కలిసి ఒక్కసారి అమ్మా అన్నా దరిద్రుడా అంటే 1000 పదాలు పడిపోతాయి. ఏం అర్థం కావట్లేదు. అయ్యో ఆకలిస్తున్నట్టుగా నీకు? ఆకలేస్తుందమ్మా. వీడికి ఈ డైలాగ్ బాగా ఆకలి ఎక్కువ దరిద్రం. నీ నానమ్మని రా అలా చేస్తే ఎలా తింటాడు? ఇదిగోండి ఇక్కడ ఇయ్యండి నాకు. ఏంటే 10,000 అయిపోద్ది చెయ్యట్టే. రాంప్రసాద్ ఏంట్రా బొచ్చులో ఏమంటుంది కొంగులో ఏమంటుంది అది? తిను చుట్టి కాళ్ళు ఇచ్చి తీరు కొడుకు మీద చెయ్యొచ్చా నువ్వు? ఎంత ధైర్యం నీక? చూడా ఇటు రా నువ్వు ఆడుకుంది కానీ నా పండే నా పండే ఏంటమ్మా ఏంట్రా చిల్లర రూపుతో పడుకున్నాడు వాడు? అంటే మరి రోజు వచ్చిన కలెక్షన్ ఊపితే పడుకుంటారా? ఏంట్రా అది కోడలు మెడ అనుకుంటున్నావు? ఇంకేమనుకుంటున్నావు? ఒక బంగారు చైన్ లేదు, ఏంటో కోట్లు సంపాదిస్తావు ఏంట్రా? పని మనిషి ఉంది కదా ఇంట్లో, నగలు నట్రన్ని దాని మీద వేసాడు మీ కొడుకు. దాని మీద అయితే అవి ఏమండి కొడతారు? ఏమండి అంటున్నావేంటి? మరి ఏమన్నది? పట్టుకుని అవండి అంటే వెంట నా మీద చెయ్యతో 10,000 ఇచ్చి తొందరగా. ఏంట్రా 10,000 ఏంట్రా? అంత ఈ నుంచి వచ్చింది. ఆడి గురించి ఏమనుకున్నా ఆడుతుంది గాలిచ్చి ఎరుకొడకాడు. చూడి గాలి చూద్దరు ఎవరు? గాలిచ్చి తీరు తెలీదా నీకు? తెలీదు. ఎవరి పేరు చెప్పితే వద్దు వచ్చిన సంబంధాలు కూడా పోతాయి. అత్తమ్మ మీరు అమెరికాలో ఉన్నప్పుడు మా పెళ్లి అయిపోయింది. ఒక అచ్చటా మేము ఎలా బతుకుతున్నాం మా సంసారం అంటే నీకు తెలియదు కదా. అందుకే మీ సమక్షంలో మా ఇద్దరికి పెళ్లి చేయండి. ఆ అమ్మాయి మళ్ళీ తాళి కట్టే. పెళ్ళేంటి? పెళ్ళేంట్రా? నా మొగుడు మా అత్తను పట్టుకుని కొడతావు. తాళి కట్టడం కాదమ్మా, ఆడెవడు కొడుకు తెలుసా? గాలి ఇచ్చి దీర్ కడుకు. ఆడెవడో తెలుసా? ఆడు చాలా డేంజర్. సెన్సర్ ఆన్ చూసి పుట్టింది. తండ్రి లేని కొడుకు అయిపోయాడు. ఆడు ఎక్కడ పడితే అక్కడ ఆడు ఎత్తనాలు చల్లేస్తే ఎవడు కొంటాడు? తండ్రి నా తండ్రి ఎంత పని అయిపోయిందిరా తండ్రి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. చుడి గాలిచ్చి తీరు. చెడ్డ
ఎవడనుకున్నావా కాళ్ళు సూపర్ మచ్చి ఇలాంటి మ్యాజిక్ కూడా నువ్వు చేస్తావా? కామెంట్లు అడిగేది దండం పెడతా. దట్ వాస్ బెస్ట్. నాకు పెళ్లి అవ్వకపోతే వీళ్ళిద్దరే కారణం. ఏదో స్కిట్లో ఫండ్ కోసం చేస్తుంటే ఈ రోజు నువ్వు వేసుకొని వచ్చిన ఈ వేషం ఉంటది కారణం. కాదు చెక్ పోస్ట్ ఎవరు తేడా తెలియదు. నువ్వు వెళ్ళి వాళ్ళతో నుంచుంటే పక్కన డిఫరెన్స్ ఏం తెలియదు. పొగుడుతున్నానబ్బా, సూపర్ గా చేసావు. సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గెటప్ టుడే. సార్ నాగబాబు సార్, సుధీర్ ఇలా చేశారంటే సుధీర్ నీ రొమాంటిక్ ఇమేజ్ ఏం లేదు సార్. దారుణంగా పడిపోయింది. శ్రీను చంపేశాడు పర్ఫార్మెన్స్. సుధీర్ సార్ బాగా చేశారు నువ్వు కూడా. థ్యాంక్ యూ సార్. ఎరగొడిశారు. రోజా గారు ఎవరి పేరు చెబితే వచ్చిన సంబంధాలు పారిపోతాయో వాడేసుడిగా. కానీ గెటప్లు మాత్రం చాలా న్యాచురల్ గా ఉన్నాయి. నీకు సీనుకి అసలు జీవం పోసారు ఆ క్యారెక్టర్స్ కి. ఈ పిల్లలు కానీ వచ్చుకుని ఇంటికి వెళ్తే వీళ్ళు ఇచ్చిన చెక్ అని ఎక్కువ డబ్బులు వస్తాయి అంటున్నాను. ఖచ్చితంగా సూపర్. థ్యాంక్ యూ మేడం. తొందరగా వెళ్తే బెటర్. పాపం పరువు తీస్తున్నారు.